నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా వివరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్, కిరణ్ కుమార్, డిఎఫ్ఓ వికాస్ మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. జిల్లా బాలభవన్, ఇతర డాన్స్ అకాడమీల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. బీసీ సంక్షేమ శాఖ, గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, రవాణా శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయం, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అటవీ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, ఫిషరీస్, విద్యాశాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్, ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. तेलंगाना राष्ट्र स्टेट परमिशन डे कार्ड आपका निरीक्षण के लिए हाजिर है. गौरव ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ధన్యవాదములు మరియు బాలబాలికలకు నా ఆశీస్సులు. మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వివరించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి కాబడి 12వ సంవత్సరాల్లోకి అడుగుడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఈ శుభవేళ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యం. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నిటి మేలు కలయికైన తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి.
పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత లాంటిది. ఆల్రెడీ సత్యనారాయణ గారు ఆత్మార్పణ సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత आग की लपट का तुम बघार दो, है प्रचंड बोल मस्तकों के झुंड, बाज जंग की घड़ी के तुम गुहार दो. మాస్టర్ శివ ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఆ మాస్టర్తో పాటు సంబంధించిన కళాక్షేత్ర నవనీత వీళ్ళంతా కూడా వేదిక వేగంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రదర్శన ద్వారా అలరించారు. తొందరగా రావాలమ్మా. ఇట్లా 100 శాతం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా బలహీన వర్గాల కోసం 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, 60,000 పైచిలకు ఉద్యోగాలు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఎన్నో కార్యక్రమాలు, సిలిండర్లు కావచ్చు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ముఖ్యంగా సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, డైట్ ఛార్జెస్ పెంపు, గత కొన్ని సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు పెంచకుండా బలహీన వర్గాల పిల్లలు, దళిత గిరిజనుల పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, విద్యను వాద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆర్మూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తెలిపారు.
రైతు బంధు కానివ్వండి, సన్న బియ్యానికి బోనస్ కానివ్వండి సమర్థవంతంగా రైతులకు అందించి విజయం సాధించడం. అదే రకంగా ఈరోజు ఈ వర్షాకాలం సందర్భంగా ఇప్పుడు పంటలు వేసేవారికి విత్తనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల సమన్వయంతో నకిలీ విత్తనాల మీద దాడులు జరిపించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే విషయంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నది. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నది. మరొకసారి తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజులు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ, అంబేద్కర్ చౌరస్తాలో మానవారు నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తుల మేళా సోమవారం నిర్వహించడం జరిగిందని, ఈ మేళలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ మేళలో రకరకాల పిండి వంటకాలు, పచ్చళ్ళు తదితర వాటిని విక్రయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయంత్రం ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, టీఎం సుధేశ్రీ తదితరులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना जागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులను మనము స్మరించుకోవడము ఈ సందర్భంగా చాలా ముఖ్యమైనది. వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను నెరవేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకున్నందుకు మాకు కూడా నిజానికి చాలా ఆనందంగా ఉంది. ఇదే విధమైన స్ఫూర్తిని, తెలంగాణ అమరుల ఆశయాలను రాష్ట్రం సాధిస్తూ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని చెప్పేసి దానికి మా వంతు బాధ్యతగా మేము కూడా మన మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మన మున్సిపాలిటీ కూడా ఒక అభివృద్ధి రంగంలో ముందుకు వెళ్లే విధంగా మా ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పేసి చెప్తూ మరొకసారి అందరికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దినోత్సవ శుభాకాంక్షలు. సార్ ఓన్లీ గుడాలేనా? అదేవిధంగా మన ఆర్మూర్ పట్టణంలో కూడా ఈరోజు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు, అలాగే ఉద్యోగులు, అలాగే పుర ప్రముఖులతోటి మనము మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించుకున్నాము. ఈ ప్రారంభోత్సవ ర్యాలీలో మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తదనంతరం మనకు ర్యాలీకి అటెండ్ అయిన పబ్లిక్ తోటి, అలాగే సహాయక సంఘాల మహిళలతోటి 100 రోజుల ప్రణాళికకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది. ఈ ప్రతిజ్ఞలో అన్ని అంశాలు కూడా ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మేమైతే ఏదైతే చేయదలుచుకున్నామో ఆ అన్ని అంశాలు కూడా ప్రతిజ్ఞలో వచ్చే విధంగా ఆ ప్రతిజ్ఞను సిడిఎంఏ గారు రూపొందించడం జరిగింది. ప్రతిరోజు 100 రోజుల పాటు మేము చేపడతాము. అలాగే ఎస్హెచ్జి మహిళల్లో ఇంతవరకు మెంబర్షిప్ తీసుకునే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా కొత్త గ్రూపులు ఏర్పాటు చేసే విధంగా కూడా మేము కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది. ఈ 100 రోజుల ప్రణాళికలో ఒక మంచి చిల్డ్రన్ పార్క్, ఒక మంచి జంక్షన్ కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాము. అది కూడా చేపట్టడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము.
ప్రతి ఒక్క ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఆశిస్తూ ఈ 100 రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా మేము ఒక మంచి గుర్తింపును అలాగే మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో మంచి ప్రోగ్రెస్ను కూడా చేపడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు అంటే ముందుగా ఈ ప్రారంభోత్సవాలకు వచ్చిన మహిళలకు ఈ ఫుడ్ ఫెస్టివల్కి వచ్చిన మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మా ఆర్మూర్ పోలీస్ తరఫున శుభాభినందనలు, అభినందనలు. మన ఎంతో మంది త్యాగాల పునాదిపై మన రాష్ట్ర అవతరణ ఏర్పడ్డది. దీనిలో భాగంగా అందరం అధికారులు, నాయకులు, ప్రజలు అందరం కష్టపడి మన రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకుపోయే దానిలో అందరం కృషి చేయాలి. మా వంతుగా మనం శాంతి భద్రతలు కాపాడడం కానీ, నేరాలను అరికట్టడం కానీ, తెలంగాణ రాష్ట్రం మన దేశంలోనే నెంబర్ 1 స్థానం వచ్చింది. దాన్ని అట్లనే కాపాడుతూ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది. కాబట్టి మా ఆర్మూర్ సబ్ డివిజన్ నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదగడానికి మేము అన్ని రకాల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మేము ఎల్లవేళ ఈ ప్రజా శాంతి భద్రతలు కాపాడు మరియు ఇక్కడ ఉన్నటువంటి నేరాలను అరికట్టడంలో కృషి చేస్తూ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే ఎలాంటి మాదక ద్రవ్యాలు, లేకపోతే వివిధ రోడ్డు భద్రత కానీ, వివిధ సాంఘిక నేరాలు అరికట్టడంలో కృషి చేస్తూ ఎల్లవేళ కష్టపడతామని చెప్పి ఈ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా తెలియజేస్తుంది. ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ ఆవిష్కరించారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. డివిజన్లోని ప్రజలందరికీ కూడా రెవెన్యూ డివిజనల్ అధికారిగా మా విజ్ఞప్తి ఏంటంటే, రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సమస్యలు మనకి గ్రామం వారీగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మీ మండల తహసీల్దార్ల మండల స్థాయిలో ప్రచురించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని రైతు సోదరులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ గ్రామంలోకి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ, లేకపోతే డిప్టీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ గ్రామంలో ఉంటారు. భూ సమస్యలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కొత్త భూభారతి చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మీ సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సిబ్బంది మీ గ్రామానికే వస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో రైతులు వారికి ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి తగిన విధంగా మీరు దరఖాస్తులు సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చెప్పకుండా చేసిన ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, రైతులకు సన్నబియ్యానికి బోనసే కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మిల్లు, మొన్ననే ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజు యువ వికాసాన్ని ఈరోజు ప్రారంభిస్తూ యువతకు సహాయ సహకారాలను అందిస్తూ వారిని కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ పోరాటం అంటేనే ఆ రోజు పోరాటాలతో పాటు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వారి పోరాటం కూడా ఈరోజు మనకు మన పోరాటాన్ని కూడా ఈరోజు గుర్తుకు చేసుకోవాల్సిన సందర్భం. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర రెడ్డి హాజరై మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ గత 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అమరవీరుల త్యాగాలు మరవలేనివని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోని రాష్ట్రాలన్నీ చూసే విధంగా, మరి మన వైపు చూసే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఈ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తిని మరి కొనసాగించాలి. ఈరోజు తెలంగాణను నంబర్ 1లో నిలిపింది కేసీఆర్ గారు అయితే తెలంగాణను అధపతనానికి తొక్కుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. ఎంతసేపటికి కేసీఆర్ గారు నిర్మాణాలు చేపడితే, గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిలబడితే వీళ్ళేమన్నా హైడ్రా పేరు మీద కట్టిన వాటిని కూల్చడాలు, వసూళ్లకు, దందాలకు పాల్పడడం జరుగుతుంది. మరి మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. గౌరవం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే ఉంటే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ సెలక్షన్ కేసీఆర్ గారే, బీఆర్ఎస్ అని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ అక్కని కలిపినా కానీ ఈరోజు వారు ఒకటే మాట చెప్తున్నారు, కేసీఆర్ గారు రావాలి, ఆర్మూరులో జీవననగర్ రావాలి, మా సంక్షేమ పథకాలు కొనసాగాలి, కుంటుపడినటువంటి అభివృద్ధి మళ్ళీ ప్రారంభించబడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు జనాలందరూ అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవననగర్ తరపున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ తెలంగాణ బాగు చేయాలనే ఆలోచన కూడా ఈ ఇద్దరికి కూడా లేదు. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తెలంగాణ ప్రజలు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ తెలంగాణ మళ్ళా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుంది. అంతవరకు ఈ తెలంగాణలో మనం అందరం కూడా వేచి చూడాల్సిందే. ఈ కాంగ్రెస్ ను ఈ టిఆర్ఎస్ ను తరిమి కొట్టాల్సిందిగా ప్రజలందరినీ కూడా మేము వేడుకుంటా ఉన్నాం. భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ జాతీయ జెండా ఎగురవేశారు. జూన్ 2వ తారీఖు నుండి 100 రోజుల కార్యక్రమం నిర్వహించడానికి కార్యాచరణలు ఇచ్చినందున దానిలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరాసా వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు. చెట్లను పెంచుదాం, చెట్లను పెంచుదాం, చెట్లను పెంచుదాం. అను నేను మాణిక్యమైన నేను ఈదరను నేను 2 జూన్ 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఒక మార్పు అభివృద్ధి కలుపు నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధి మన మహోత్సవంతో పాటు చేపట్టిన కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటున్నాను. మనసా వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. భీమ్గల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లి చౌరస్తాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. సోమవారం చెక్ పోస్ట్ ను ఆయన తనిఖీ చేసి పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు తనిఖీ నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఆర్మూరు పట్టణంలోని బక్రీద్ పండుగ సందర్భంగా ఎవ్వరు కూడా పశువులను అక్రమ రవాణా చేయకుండా మామిడిపల్లి ఎక్స్ రోడ్ నందు చెక్ పోస్ట్ 24 గంటలు ఆర్మూర్ పోలీస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరుగుతుంది. భీమ్గల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రేపటి నుండి దర్పల్లి మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ శాంత తెలిపారు.
తహసీల్దార్ మాట్లాడుతూ భూ సమస్యలు ఏది ఉన్నా ఈ సదస్సులో అప్లికేషన్ చేసుకోవాలని, సాదా బైనామా, అసైన్మెంట్లను తదితర భూ సమస్యలన్నీ కూడా ఈ భూభారతి ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన పత్రాలను జతపరచాలని, ప్రతి గ్రామానికి 2 రోజుల సమయం ఉంటుందని, మీరు ఈ 2 రోజుల్లో అందుబాటులో లేకున్నా మిగతా గ్రామాల్లో ఎక్కడైతే ఈ సదస్సు నిర్వహిస్తామో అప్లికేషన్ తీసుకువచ్చి ఇవ్వవచ్చని ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీంట్లో అసైన్మెంట్ కానీ మీరు కొన్న సాదాపైన కాగితాలు కానీ అవి చూపిస్తూ ప్రతి ఒక్కరు దాని దరఖాస్తు దానికి అనేది ఎంక్లోజ్ చేస్తూ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన సిబ్బందిని కూడా మేము అలాట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక 2 రోజులు దానికి సంబంధించిన డేట్లను కూడా మేము మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లో 2 రోజులుగా ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇందులోనే ఒకవేళ 2 రోజులలో మీరు అందుబాటులో లేకపోయినా కూడా మేము ఎక్కడ గ్రామ రెవెన్యూ సదస్సులలో ఉన్నా కూడా మీరు అప్లికేషన్ ఇవ్వవచ్చు. 20 తారీఖు దాకా ఇవ్వవచ్చు. ఇది రెవెన్యూ సదస్సుకు సంబంధించింది. దీంట్లో మీరు మీ కుటుంబ సభ్యుల సమస్యలు, భూమికి సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య ఉన్నా కూడా మా సిబ్బందితోని నాతో కానీ డీటెయిల్గా వివరించి మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ కూడా మేము 2 రోజులు ఉండడం జరుగుతుంది. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు రిజిస్టర్ యాదగిరితో కలిసి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విశ్వవిద్యాలయాలు గ్రోత్ ఇంజక్షన్లుగా పనిచేస్తూ సంపద సృష్టి కేంద్రాలుగా విలసిల్లాలన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తూ అనేక దేశాల నుండి పెట్టుబడులను ఆహ్వానించి అంతర్జాతీయ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేయడం తెలంగాణ ప్రజలకు గర్వకారమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఆడిటర్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలను ఎప్పుడో ఒకసారి కాకుండా వార్షిక పద్ధతిలో ఎప్పుడప్పుడు ఖాళీలు ఏర్పడితే అప్పుడు నియమించాలనేటువంటి దృక్పథంతో కూడా సీఎం గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే యువత కాకుండా యువతలో నైపుణ్యాన్ని కనుక నింపినట్లయితే అనేక రకాలైనటువంటి ఇటీవల కాలంలో సీఎం గారు లావోస్ పర్యటన కానివ్వండి, జపాన్ పర్యటన కానివ్వండి, అజర్బైజాన్ పర్యటన కానివ్వండి, అందులో భాగంగా ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడులను విదేశాల నుంచి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇవాళ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో విశ్వనగరాలతోని పోటీ పడేటువంటి స్థాయికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఆ స్థాయికి ఎగబాకడం జరుగుతూ ఉంది. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. యావత్ తెలంగాణ ప్రజలందరూ ఇవాళ ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నందుకు మా కేసీఆర్ సార్కు అలాగే మా ప్రశాంత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. ఇట్లా ఎందరో త్యాగమూర్తులు, ఎందరో అమరులకు స్ఫూర్తి ఫలమే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. కాబట్టి మనమందరం అలానే స్మరిస్తూ ఇవాళ పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.